జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 శనివారం రోజున దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంఘాలు 5 పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చే ఈ దీక్ష కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ఈ దీక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు, అదే విధంగా గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కల్పించాలని, ఏవైతే ప్రభుత్వ పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే విధంగా ప్రైవేటు పాఠశాలలలో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అదే విధంగా ఇప్పటి వరకు విద్యార్థుల, నిరుద్యోగుల